ఇల్లు పోతుంది. మా నాయన మా తాతల జమానా భూమి, మేము కొన్న భూములు మా సొంత భూములు ఇవన్నీ. ఎట్లనే మరి ఇట్లా పోతే ఇక ఇంకా పోతే వేరే ఏం దగ్గర చేయాలి సార్? ఇక వేరే దగ్గర ఏం ఆస్తులు లేవు, వేరే ప్రాపర్టీలు ఏం లేవు, మాకేం ఎకరాలు ఎక్కడ ఏం భూమి పొలం లేదు, ఇది ఒక్కటి తప్ప వేరే ఏం లేదు. ఇది ఒక్కటి తప్ప. మరి ఇది పోతే ఏంది ఈ పరిస్థితి? పరిస్థితి ఏం సార్? ఇక చావడమే, వేరే ఏం లేదు, వేరే బతుకుదురు ఏం లేదు. వీటి మీదనే మా జీవనం మొత్తం. ఇక ఓటేసిన పాపానికి సార్, మేము ఓటేసి గెలిపినందుకే ఇదంతా. ఓటేసి మేమంతా ఓటేసి గెలిపినందుకే మా ఊరికే చుట్టుకున్నాడు, ఇక వేరే ఏం లేదు. ఏమనుకోని ఓటేసినావు అసలు? అది ఏం వేసుకోమంటే అభివృద్ధి అవుతుంది అనుకున్నాం సార్. ఈ అభివృద్ధి అయితే మాకు తెలియదు. ఈ ఓట్లకు వస్తే ఇంకేం చెప్తాం సార్? ఇక ఉన్నాయి కూడా కొట్టుకుని వాళ్ళకి ఓటేసుడు ఇంకేముంటది? ఇంకా ఉన్న ఇండ్లు కూడా పోయే పరిస్థితులు. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా ఏం లేదు సార్, ఇక మాది అయిపోయింది. ఇప్పుడు ఉన్న కాడికే మా పని అయిపోయింది. ఇంకా 5 ఏళ్ళు ఆయన ఉన్న చేసేది. గత ప్రభుత్వాలు ఏమన్నా టచ్ చేసినాయా మీకు భూములు? మా ఎప్పుడు ఏం లేదు సార్, ఏ ప్రభుత్వం కూడా మా టచ్ చేయలేదు ఎవరిని. ఇంకా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు అందరు, కానీ ఇట్లా తీసుకొని ఫ్యాక్టరీలు పెట్టుడు అవన్నీ మా దగ్గర ఏం లేవు. ఓట్లు వేస్తే ఇక మేము ఏం సమాధానం చెప్పాలని చెప్తాం సార్. రెడీ ఉన్నాం సార్, రెడీ ఉన్నాం చెప్పడానికి, అందరు చెప్పడానికి రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, ముందరికి ఉంటాం మేము.